అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీన రాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారని ఒకసారి గమనించాలి. మీన రాశి వారికి జన్మ రాశిలో కుజుడు, బుధుడు, రాహువు యొక్క సంచారం, తృతీయంలో బృహస్పతి ప్రతికూలంగా సంచరించడం, వాక్ స్థానంలో రవి ప్రభావం. ఈ వారం మీనరాశి వారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అనుకోని మాటల వల్ల, చికాకుల వల్ల మనస్పర్ధలు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళతో ఏదో ఒక గొడవ, చికాకులు మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి. మీనరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వకూడదు. ఎందుకంటే వారికి ధనపరమైనటువంటి నష్టాలు అధికంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఎదుటివారితో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని మాత్రం సూచిస్తున్నాను. ప్రతి ఒక్కరితో వాగ్వివాదాలకి మాత్రం మీనరాశి వారు దూరంగా ఉండాలి. ఈ వారం మీనరాశికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అసలు ఈ వారం అనుకూలంగా లేదు. చాలా ఆచితూచి వ్యవహరించాలి. రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. మీనరాశి రాజకీయ నాయకులు దేని మీద ఆశ పెట్టుకోవద్దని మాత్రం సూచిస్తున్నారు. మీనరాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. మీనరాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కష్టములు కలిగేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. ఏదో ఒక విషయంలో ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీనరాశి వారు నిత్యం పారాయణం చేయాలని మరొకసారి సూచిస్తూ ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గోచారపరమైనటువంటి ఈ రాశి ఫలితాలన్నీ మీకు తెలియజేశాను. ఈ యొక్క ఫలితాలని, దాంట్లో ఉన్నటువంటి అంశాలని తీసుకుని మీకు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మీకు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు మీరు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలరని మాత్రం సూచిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు ఈ ఫలితాలు తెలియజేశాను. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.